బ్రేకింగ్ న్యూస్ అరెస్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనను అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయొద్దని, రాత్రి సమయంలో వచ్చి ఇంటి డోర్లు కొట్టొద్దని కోరారు. అరెస్టు చేస్తున్నామని ఫోన్ చేస్తే చాలు బట్టలు సర్దుకొని జైలుకు వచ్చేస్తానని, కుస్తీ పడే ఓపిక తనకు లేదు అంటున్నారు. వేసుకుంటారు ఏమైంది ఇప్పుడు వేసిన వాళ్ళకన్నా నేను పెద్ద మగోడినా వేసుకొని జైల్లో ఉంటాం 70 ఏళ్ళు వచ్చింది చెప్పే కదా నీకు నీ ద్వారా ఒరే మొగళ్ళారా వచ్చి రాత్రిపూట వచ్చి తలుపులు కొట్టమన్నారా ఫోన్ చేయండి వచ్చేసి జైల్లో కూర్చున్నావు అని చెప్పాం కదా మా రాత్రిపూట వచ్చి మా పిల్లల్ని వాళ్ళని బెదిరించి తీసుకెళ్ళటం ఎందుకు అయ్యా రాంబాబు గారు మిమ్మల్ని కేసు పెట్టాం రాపలే తెలుసుకున్నాం 3 నెలల పాటు రాపలు ఉంచుతాను మా లోకేష్ గారు చెప్పాడు రండి అంటే బట్టలు సర్దుకు నేనే వెళ్తా ఏం ముందు కూర్చుని కూడా మళ్ళా ఈ వయసులో ఎవరితో కుస్తీ పట్టను నేను వేసుకుంటారు ఏమైంది ఇప్పుడు వేసిన వాళ్ళకన్నా నేను పెద్ద మగోడినా వేసుకొని జైల్లో ఉంటాం 70 ఏళ్ళు వచ్చింది చెప్పే కదా నీకు నీ ద్వారా ఒరే మొగళ్ళారా వచ్చి రాత్రిపూట వచ్చి తలుపులు కొట్టమన్నారా ఫోన్ చేయండి వచ్చేసి జైల్లో కూర్చున్నావు అని చెప్పాం కదా మా రాత్రిపూట వచ్చి మా పిల్లల్ని వాళ్ళని బెదిరించి తీసుకెళ్ళటం ఎందుకు అయ్యా రాంబాబు గారు మిమ్మల్ని కేసు పెట్టాం రాపలే తెలుసుకున్నాం 3 నెలల పాటు రాపలు ఉంచుతాను మా లోకేష్ గారు చెప్పాడు రండి అంటే బట్టలు సర్దుకు నేనే వెళ్తా ఏం ముందు కూర్చుని కూడా మళ్ళా ఈ వయసులో ఎవరితో కుస్తీ పట్టను నేను రైట్ అవి అంబటి వ్యాఖ్యలు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు చేశారు అంటూ వైసీపీ నేతల్లో చర్చ అయితే తీవ్రంగా మొదలైంది. రెడ్ బుక్ లో ఉన్న నేతలంతా అరెస్టులకు సిద్ధమవుతున్నారని సమాచారం. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తే పరువు పోతుందని, అందుకే ఫోన్ చేస్తే చాలు వచ్చేస్తాను అంటూ అంబటి చెప్పారని వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. వేసుకుంటారు ఏమైంది ఇప్పుడు వేసిన వాళ్ళకన్నా నేను పెద్ద మగోడినా వేసుకొని జైల్లో ఉంటాం 70 ఏళ్ళు వచ్చింది చెప్పే కదా నీకు నీ ద్వారా ఒరే మొగళ్ళారా వచ్చి రాత్రిపూట వచ్చి తలుపులు కొట్టమన్నారా ఫోన్ చేయండి వచ్చేసి జైల్లో కూర్చున్నావు అని చెప్పాం కదా మా రాత్రిపూట వచ్చి మా పిల్లల్ని వాళ్ళని బెదిరించి తీసుకెళ్ళటం ఎందుకు అయ్యా రాంబాబు గారు మిమ్మల్ని కేసు పెట్టాం రాపలే తెలుసుకున్నాం 3 నెలల పాటు రాపలు ఉంచుతాను మా లోకేష్ గారు చెప్పాడు రండి అంటే బట్టలు సర్దుకు నేనే వెళ్తా ఏం ముందు కూర్చుని కూడా మళ్ళా ఈ వయసులో ఎవరితో కుస్తీ పట్టను నేను రైట్ అంబటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అనాలిసిస్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఏది చేసినా అంబటి సంచలనమే, మాట్లాడినా స్టెప్ వేసినా కూడా ప్రస్తుతం ఇవాళ నేను సరెండర్ అయిపోతున్నాను నన్ను అరెస్ట్ చేయని మహాప్రభు అన్నట్టే కనిపిస్తోంది. ఒకసారి అనాలిసిస్ చెప్పండి. ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కాదు ఏపీ పాలిటిక్స్లో అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ అనేవి చాలా హాట్ డిస్కషన్కి దారితీస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా రెడ్ బుక్లో ఎవరెవరైతే పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళంతా కూడా అరెస్టులకు సిద్ధమైపోతున్నారా అన్నట్టుగా అంబటి రాంబాబు కామెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు వచ్చి డోర్లు కొట్టొద్దు, నన్ను ఇంటికి వచ్చి అరెస్ట్ చేయొద్దు, నిన్ను అరెస్ట్ చేస్తున్నావు అంటే కనుక నేనే వచ్చి లొంగిపోతాను అంటూ అంబటి రాంబాబు ఈ మాటలు చెప్పడం ద్వారా అంటే అంబటి రాంబాబు పేరు చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. యాక్చువల్లీ లోకేష్ రెడ్ బుక్లో టాప్ 10లో అంబటి రాంబాబు పేరు కూడా ఉంది అనేది చాలా కాలం నుంచి ప్రచారం ఉంది. సోషల్ మీడియాలో కూడా టీడీపీ కార్యకర్తలంతా కూడా అంబటి రాంబాబుని లోపల ఎప్పుడే పోతున్నారు ఎప్పుడు వేస్తున్నారు అంటూ లోకేష్ గారిని కోచింగ్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, అసెంబ్లీలో చంద్రబాబు లోకేష్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కావచ్చు, ఇంకా అనేక టీడీపీ నేతలందరిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో సో ప్రస్తుతం అంటే అధికారం పోయింది కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు కానీ బిఫోర్ లాంగ్వేజ్ ఇలా లేదు అనేది టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. సో అప్పటి అంబటి రాంబాబు ఇప్పుడులా లేడు. సో ఆనాడు చూపించిన అంబటి రాంబాబు ఓటమి పాలైన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత మారిపోయి చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ రెడ్ బుక్లో టాప్ 10లో ఆయన పేరుంది, టాప్ 10లో కూడా కాదు టాప్ 5లో ఉంది అనేది. అంతేకాకుండా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటం, కేసుల మీద కేసులు, ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసులో పీటీ వారెంట్ వేసి ఇంకో చోటకి తీసుకెళ్ళటం, ఇదంతా చూడటం. ఈ నేపథ్యంలోనే జైలుకి వెళ్ళిన తర్వాత వల్లభనేని వంశీ ఆకారం పూర్తిగా మారిపోవడం, ఆయన అనారోగ్యానికి గురి కావటం, ఆయన దగ్గుతూ ఉండటం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం మొత్తం వైరల్ అయిన తర్వాత వల్లభనేని వంశీని చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో అంటే గతంలో టీడీపీని దూషించిన
లేకపోతే టీడీపీ నేతలను బాగా ఇబ్బంది పెట్టిన నారా లోకేష్ రెడ్ బుక్లో ఉన్న నేతలంతా కూడా అరెస్టులకు ప్రిపేర్ అయిపోతున్నారు లేదా భయపడిపోతున్నారు అనేది దీన్ని బట్టి చాలా స్పష్టంగా. అశోక్, ఇక్కడ మనం అనాలిసిస్ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా ఆ పదజాలం వేరు, ఆ భావజాలం వేరు, మొత్తం బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఒక అభినవ చలం లాగా ముసలివాడిని అయిపోయాను, 70 ఏళ్ళు అయిపోయింది, ఈ వేదాంత వాక్కులు చూస్తుంటే ఎక్కడ ఏం చేయాలి? అలాగే ఖచ్చితంగా అట్లా చేయకూడదు. బేసిక్గా ఏంటంటే ఈ టైంలో ఎందుకు కేసులు పెడుతూ ఉన్నారు, ఒకవేళ నిజంగా తప్పేమీ లేకపోతే ఎందుకు కేసులు పెడుతున్నారు అని ఫైట్ చేయాలి, క్వశ్చన్ చేయాలి. పార్టీని కాపాడుకునే క్రమంలో, పార్టీని మళ్ళీ వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ చేసే క్రమంలో పార్టీ ముఖ్య నేతగా ఒక మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది అంబటి రాంబాబుకి. ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. అలాంటి నేత నీరు గారిపోయి నన్ను అరెస్ట్ చేస్తారా, తీసుకెళ్ళిపోతారా, లేకపోతే చెప్పండి నేనే వచ్చేస్తాను అంటూ ఈ రకమైన మాటలు చెప్పడం ద్వారా, నేను అరెస్ట్కి ప్రిపేర్ అయిపోయి ఉన్నానని చెప్పడం ద్వారా పార్టీలో కింది కేడర్ అందరికీ కూడా నిరుత్సాహం, ఒక రకమైన నిరుత్సాహం వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీలో అవునన్నా కాదన్నా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసావు అంబటి రాంబాబు, గుంటూరు జిల్లాలో పెద్ద నేత. సో అలాంటి వ్యక్తి నన్ను అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో నా ఇంటికి వచ్చి పట్టుకుపోతారేమో అంటే అతను కూడా ఒక సైన్ ఉన్నట్టుంది, నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అని. అంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం కావచ్చు, బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేయడం కావచ్చు, నందిగామ సురేష్ని అరెస్ట్ చేయడం, గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేయడం, ఇట్లా అరెస్టులన్నీ కూడా చూసిన తర్వాత సెన్సస్ అన్ని పనిచేసి తాను సరెండర్ అయిపోతున్నట్టుగా. అందుకని నన్ను ఇంటికి వచ్చి ఒకవేళ తీసుకెళ్తారేమో, అలా కాకుండా నేనే వచ్చి లొంగిపోతానని చెప్పడం. వాడి చాలా కొన్ని ఏంటంటే రాజకీయాల్లో చాలా విచిత్రంగా ఉంటాయి. గతంలో ఆయన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి ఏదో సమ్ కేసులో ఇరుక్కున్నప్పుడు, ఆయన పిఏ అంబటి రాంబాబు దగ్గర పిఏగా పనిచేస్తున్న వ్యక్తి ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటే ఆయనే తీసుకొచ్చి అప్పచెప్పాడు. పోలీసులు అతని కోసం గాలిస్తూ ఉంటే అతను వచ్చి అంబటి రాంబాబు ఇంట్లో దాక్కున్నాడు. సో తీసుకొచ్చి అదే ఇంటికి వచ్చిన ఆశ్రయం కోసం వచ్చిన అతన్ని నేరుగా అంబటి రాంబాబు తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే నా పాత్ర ఏం లేదు, నేనేం అతన్ని దాయలేదు అని. సో ఆ క్రమంలో ఇప్పుడు అంబటి రాంబాబు మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారు అనేది డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో ఆయనే స్వయంగా ఎవరు అడగల, బేసిక్గా ఎవరు అడగల, ఆయనే చెప్పేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా పార్టీకి చాలా ఇబ్బందికరమైన అంశం ఇలాంటి మాట్లాడేవి. అశోక్, ఈ మోడర్న్ పాలిటిక్స్లో ఇప్పుడు ఒకరినొకరు అనుకోవడం లేకపోతే దూషించుకోవడం ఒక స్థాయి వరకు ఓకే, కానీ ఈ మధ్య మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే పర్సనల్గా అటాక్ లేకపోతే ఒక లెవెల్లో బూతులు తిట్టుకోవడం లాంటివి మనం చూస్తున్నాం. ఈ పదవి ఉన్నప్పుడు ఒకలాగా, పదవి లేనప్పుడు ఒకలాగా, ఇలాంటి వాటికి మొత్తం ఓవరాల్ గ్రాఫ్ని ఎలా చూడాలి అండ్ ఫ్యూచర్ పాలిటిక్స్కి ఎట్లా ఉంటుంది? అంటే ఈ బూతులు మాట్లాడే రాజకీయాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దగా కనిపించట్లా. కాస్త సోషల్ మీడియాలో ఎవరైతే ఇష్టం వచ్చినట్టు దూషించే వాళ్ళు ఉన్నారో, లేకపోతే గతంలో ఆల్రెడీ దూషించిన వాళ్ళందరి మీద నమోదైన కేసులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ వీడియోలు పెట్టడం, పోస్టులు పెట్టడం, ఇలా పెట్టిన వారందరినీ అరెస్ట్ చేయడం. ఈ నేపథ్యంలో కొంత ప్రక్షాళన జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న ఈ యాక్షన్స్ వల్ల, జరుగుతున్న అరెస్టుల వల్ల కొంత భయం అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయ్యి రాజకీయాల్లో కాస్త హుందాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు అంబటి రాంబాబు ఇలా మాట్లాడేవారు కాదు, ఇవాళ ప్రెస్ మీట్లో చాలా హుందాగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకప్పుడు రాంబాబు భాష అలా ఉండేది కాదు. సో అంటే చాలా మందిలో మార్పు వచ్చేసింది. ఇవాళ రేపు ఏంటంటే ఎవరినైనా దూషించాలి అంటే భయపడిపోతున్నారు, అరెస్ట్ చేస్తారేమో, అరెస్ట్ చేస్తే మాకు కూడా వల్లభనేని వంశీ పరిస్థితి వస్తుందేమో అని భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ప్రక్షాళన జరిగింది. అందువల్ల సోషల్ మీడియా చాలా నీట్గా కనపడుతుంది. ఎక్కడా కూడా వల్గర్ లాంగ్వేజ్ అనేది కనిపించట్లేదు, ఇష్టం వచ్చినట్టు దోషణలు కనిపించట్లేదు. పాలిటిక్స్లో కూడా చేస్తే ప్రభుత్వం మీద వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, చాలా హుందాగానే మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. గతంలో మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడట్లేదు. అలాగే టీడీపీ నేతలు ఎక్కడ కూడా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆ టైప్ ఆఫ్ భాషలో ఎక్కడ వాళ్ళు మాట్లాడట్లేదు. ఒక హుందా కలిగిన పాలిటిక్స్ అయితే ప్రక్షాళన దిశగా రాజకీయాలు పోతున్నాయని మనం అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో లాగా ఇప్పుడు మీరు అన్నట్టుగా అలా లేదు. అయితే ఇది కింది స్థాయి లీడర్స్ లో నిజంగా ఒక భయాన్ని కలిగిస్తోంది. రేపొద్దున ఎవరి మీదన్నా మాట్లాడాలంటే 1-4 సార్లు చెక్ చేసుకోవాలి. అనవసరంగా మాట్లాడడం ఇక్కడ మనం మాట్లాడేది అభివృద్ధి గురించి జరగలేదంటే చెప్పొచ్చు, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉందంటే చెప్పొచ్చు, కానీ అనవసరంగా వేరే వాళ్ళని దూషించడం గురించి. ఖచ్చితంగా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు నోరుంది కదానో, పదవి ఉంది కదానో, అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు దూషిస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కర్మ రిటర్న్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా కర్మఫలం ఇమీడియట్గా అనుభవించాల్సి వస్తుంది అన్న భయం ఏపీ పాలిటిక్స్లో పర్టికులర్గా అన్ని పార్టీల్లో కూడా అది క్లియర్ అయింది. అందుకని
టీడీపీ నేతలు కూడా వైసీపీ నేతలను ఆ టైప్ ఆఫ్ భాషలో ఎక్కడ కూడా దూషించే కల్చరు బేసిక్గా టీడీపీలో ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఎవరన్నా తప్పుడు మాటలు మాట్లాడితే రీసెంట్గా ఒక అతన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా ఆదేశాలు ఇచ్చి మరీ అరెస్ట్ చేయించారు. ఇప్పటికీ కూడా జైల్లోనే ఉన్నాడు అతను. వైఎస్ భారతిని ఉద్దేశించి జగన్ ఉద్దేశించి అత్యంత దారుణంగా మాట్లాడిన ఒక టీడీపీ కార్యకర్తని పార్టీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించింది. సో సొంత పార్టీ కార్యకర్తని. సో ఇలాంటివి మన పార్టీ వాళ్ళైనా పక్క పార్టీ వాళ్ళైనా ఎవరిని అయినా సరే ఉపేక్షించేది లేదు అన్న ఒక సైన్ని టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేసింది. అందువల్లే ఆ నేతల్లో భయం వచ్చింది. ఆ భయం రావాలి వాస్తవానికి. ఇప్పుడు అంబటి రాంబాబు చెప్తున్నట్టుగా ఆ భయం క్రియేట్ కావాలి. ఎందుకు అంటే తప్పుడు కోతలు కొయ్యకూడదు ఎవరి మీద కూడా. ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగం నడుస్తోంది అంటూ మాట్లాడుతున్నారు. బహుశా ఇది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా ఇంకా లిస్ట్ లో ఉన్నారు చాలా మంది అని చెప్పి ఒక వాదన ఉంది, కావాలనే చేస్తున్నారు అని. ఖచ్చితంగా అది ఉందని టీడీపీ నేతలే చెప్తూ ఉన్నారు. నారా లోకేష్ కూడా చెప్తున్నారు. రెడ్ బుక్లో ఉన్నాయి ఖచ్చితంగా పేర్లు. ఎవరైతే తప్పుడు పనులు చేశారో, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా పనిచేశారో వారిపైన చట్టపరమైన చర్యలే తీసుకుంటాం. అంటే వ్యక్తిగతమైన దాడులు చేస్తామని కాదు. ఎవరైతే తప్పుడు పనులు చేశారో, ఎవరైతే తప్పుడు దూషణలు చేశారో వారందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని. ఇప్పటి వరకు ఆ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళ పేర్లో కొంతమంది అరెస్ట్ అయ్యారు ఆల్రెడీ. వాళ్ళందరిపైన లీగల్గానే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కోర్టులు రిమాండ్ విధిస్తూ ఉన్నాయి. సో అంతేకాకుండా వ్యక్తిగతమైన దాడులు మేము ఎక్కడా కూడా చేయం, వ్యక్తిగతమైన దోషణలు చేయము అని నారా లోకేష్ ఇప్పటికే పార్టీ క్యాడర్ మొత్తానికి కూడా చెప్పారు. సో రెడ్ బుక్ అనేది ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది వైసీపీ అంటోంది. ఎస్ కరెక్టే, వైసీపీ రెడ్ బుక్లో కొంతమంది పేర్లు ఉన్నాయి, తప్పు చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని టీడీపీ కూడా చెప్తోంది. ఇందులో ముసుగులో గుద్దులాట్లు ఎక్కడా కూడా లేవు. కాకపోతే ఆ రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయని భావిస్తున్న వ్యక్తులు వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయండి మహాప్రభు అని అడగటమే ఆశ్చర్యంగా ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ సో మచ్. అది వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయి. అసలు ఆయన ఏం మాట్లాడారు, అరెస్టులకు సంబంధించి ఒకసారి విందాం. వేసుకుంటారు ఏమైంది? ఇప్పుడు వేసిన వాళ్ళకన్నా నేను పెద్ద మగోడినా వేసుకొని జైల్లో ఉంటాం. 70 ఏళ్ళు వచ్చింది. చెప్పే కదా నీకు, నీ ద్వారా ఒరే మొగళ్ళారా వచ్చి రాత్రిపూట వచ్చి తలుపులు కొట్టమన్నారా, ఫోన్ చేయండి వచ్చేసి జైల్లో కూర్చున్నావు అని చెప్పాం కదా. మా రాత్రిపూట వచ్చి మా పిల్లల్ని వాళ్ళని బెదిరించి తీసుకెళ్ళటం ఎందుకు? అయ్యా రాంబాబు గారు మిమ్మల్ని కేసు పెట్టాం, రాపలే తెలుసుకున్నాం, 3 నెలల పాటు రాపలు ఉంచుతాను మా లోకేష్ గారు చెప్పాడు. రండి అంటే బట్ట సర్దుకు నేనే వెళ్తా. ఏం ముందు కూర్చుని కూడా మళ్ళా ఈ వయసులో ఎవరితో కుస్తీ పట్టను నేను. రైట్, అది అంబటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ అంతటా కూడా గుసగుసలాడుకున్నారు.